सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత గురుబలం తగ్గినప్పటికీ కూడా తృతీయ స్థానమందు రవి కుజుల యొక్క అనుకూలత చాలా గొప్ప విశేషమైనటువంటి అంశంగా చెప్పవచ్చును. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. రెండవ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితులు ఆర్థికమైనటువంటి విషయాలలో బలోపేతమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉన్నాయి. తృతీయమందు రవి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. నిజానికి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారంలో ప్రత్యేకించి గత వారంలో ఉన్నటువంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, మానసికమైనటువంటి సమస్యలు, అలాగే ఏదో అయిపోతుందేమో అనేటువంటి మానసిక భయం. నిజానికి ఈ రాశి వారికి ఏ విధమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా ఈ సగానికి సగం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, వీటితోటి ఈ శనేశ్వరుడు ఎక్కువ ఇబ్బంది పెడతారు. చాలా మంది మీరు గమనించే ఉంటారు, ఏమో అనేక రకాల సమస్యలతోటి అన్ని చెకప్లు చేసుకున్నామండి, ఏ ప్రాబ్లము లేదంటున్నారు, కానీ నా సమస్య తీరలేదు అని. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి వచ్చేటువంటి సమస్యలు. దానికి అష్టమ శని కారణమవుతారు. ఇప్పుడు వ్యయగురుడు, అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఒక్కటి అనారోగ్య సమస్య మినహాయించి మిగతా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఆ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఇటు మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది, ఉల్లాసవంతంగా ఉంటారు, అలాగే ఆర్థికంగా బలోపేతం అవుతారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వస్త్రములకి తగినటువంటి ఖర్చు. ఇక్కడ గమనించండి, బట్టలపై ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే అలంకరణ మీద శ్రద్ధ, దేహానికి సంబంధించినటువంటి రూప సౌందర్యం మీద శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఉండడానికి కూడా ఈ వారంలో మనం గమనించవచ్చు. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక సింహరాశి వారి యొక్క మానసిక స్థితిగతులు మెరుగుపడి ధైర్యం వస్తుంది. అలాగే మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సింహరాశి వారు పొందడానికై ఈ అష్టమ శని దోష నివారణ కోసమై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 4. తదుపరి కన్యా రాశి.